పాంచాలి పంచభద్రుక. రాజాది రాజు, రాజులకు రాజైన మా అన్నని చూసి మహాసభలో కిచకిచా కిచకిచామని నవ్వావు. ఆనాడే డిసైడ్ అయ్యాను, నీ ధర్మవరం చీర అధర్మంగా లాగేయాలని. దుర్యోధన, ఏంటి దుశ్శాసన? ఒక్కసారి పర్మిషన్ ఇస్తే వెళ్ళి పరపరా లాగేస్తాను. ఏంటి లాగుతావ్? లాగడానికి ఇదేమైనా కాపుర పక్కన కొన్న బషీర్ బకర్ చీర అనుకున్నావా? కంచి పట్టు చీరమ్మా, 30,000 ఖరీదు. ఓసి నీ చీర తగలబడా, వాళ్ళు లాగుతానంటుంది నీ జడ కాదే, నీ చీర. అది లాగితే నీ పరువు పోతుంది. కావాలంటే నీ జడ లాగించుకో. అమ్మో, కావాలంటే చీర లాక్కో, జడ మాత్రం టచ్ చేయకమ్మా ప్లీజ్. పాంచాలి కోఆపరేషన్ నాకు బాగుగా నచ్చినది. టైం వేస్ట్ చేయకుండా లాగండి తుండు కూడా. నువ్వెవరు నాయనా లాగుచుంటివి? నేను కర్ణుడిని. ఆయన చూ దాన ధర్మాలు చేసుకోకుండా నీకు ఇక్కడేం పని? నువ్వే కదా తుండుగుట్ట లాగమన్నావు, అందుకే లాగాను. నీ తెలివి తెల్లారనట్టే ఉంది. మంచి సీన్ మిస్ చేసేలా ఉన్నావు. నీ పని చూసుకోబా. ఏయ్ నార్మోయ్, నిండు సభలో ఓ స్త్రీని ఇలాగైనా మాట్లాడేది? ఆవిడ మాన ప్రాణాలకి విలువేలేదా? ఒక్కసారి ఆమెను చూడండి. ఎక్కడ తన ఇస్త్రీ చీర నలిగిపోతుందోనని ఎంత బాధపడుతోందో. బాధ ఇస్త్రీ పోతుందనా? కాదమ్మా, పరువు పోతుందని. ఏదేమైనా సరే ఆమె చీర లాగడానికి మేం ఒప్పుకోము. కుదరదు. మేము మీకు ఆటల్లో అప్పు పడ్డాం, అందుకే మీరు ఈ చీర లాగాల్సిందే. అవును, మొత్తం లాగాల్సిందే. అది మేము చూడాల్సిందే. ఆహా, ఏమి ఇది? వస్త్రాభరణంలో ఇదేమి ట్విస్ట్? లాగవలసిన కౌరవులు వద్దంటున్నారు, మరి ఈ పాండవులు లాగమంటున్నారు. మధ్యలో నేనేం చేయాలన్నా తుండుగుడ్డ? పాండవులు చెప్పేదే కరెక్ట్. పాంచాలి చీర లాగాల్సిందే. అన్నా దుర్యోధన, నువ్వు చీర లాగుతావా, నన్నే లాగేయమంటావా? ఆగు దుశ్శాసన. ధర్మరాజా, వాళ్ళు నా చీర లాగుతానంటున్నారు. మాట్లాడవే ధర్మరాజా, మాట్లాడవే. పోనీ, వాడి పాపాన్న వాడే పోతాడులే. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి. ఇంకా ఆపము. అర్జునుడు అందివే. అవునా? భీమసేన, పట్టుకో. నన్ను కదా దుశ్శాసనుణ్ణి. బాధపడకు, నేనున్నాను. ఆన్లైన్లో చీర బుక్ చేశాను, వచ్చేస్తుంది, కట్టుకుందు గాని. రేయ్, ఓవర్ యాక్షన్ చేయకు. చూడబోతే వాడికన్నా ముందు నువ్వే లాగేలా ఉన్నావు కదరా. నకులా, నన్ను కాపాడవా? మధు, ఇదదే. అంటే ఏంటి? అంటే మళ్ళీ మీ మళ్ళీ నెల తప్పింది. అబద్ధం. నేను రూపవతిని, గుణవతిని, శీలవతిని, గర్భవతి కూడాను. అంటే ఏంటి? మా బావగారులతో గాని, మా ఆయన చేతితో గాని అవ్వలేదు కదా? ఆ ముసలి మన్మధరావుతో గాని రాంగ్ కనెక్షన్ ఉందన్నమాట. లేదు. సత్సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి సాక్షాత్తు సరస్వతీదేవి లాంటి అనసూయమ్మ గారి పెంపకంలో పెరిగిన నేను ఈ మళ్ళీ తప్పు చేయలేదు. సూర్య చంద్రులారా, వాళ్ళెవరు? కొత్త బాయ్ ఫ్రెండ్సా? అరే ఛీ! ఏయ్, అది దేవుళ్ళు. అష్ట దిక్పాలకులారా, పంచభూతాల్లారా, ఈ మల్లేశ్వరి శీలవతి అనటానికి మీరే సాక్షులు. రండి, కిందకి రండి. ఈ అమాయకురాలి శీల పరీక్షకి మీరే సాక్ష్యం చెప్పండి. కమాన్, రండి. నా నిర్దోషత్వాన్ని నిరూపించండి. కడిత గుడ్డేం కాదు, చెయ్యాల్సిన పెద్ద పనులన్నీ చేసి
దొరికిపోయానని డ్రామాలు ఆడుతున్నావు కదా చెప్పవే ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఈ భాగవతం? చెప్పు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు? చెప్పు. ఆప్షన్ ఏ బద్రి, బద్రి కాదులే, వేస్ట్ క్యాండిడేట్. ఆప్షన్ బి రంగా. ఆడికి అంత సీన్ లేదులే నా తుండుకుంటా. సి చేతు. ఇది ఆలోచించాల్సిన విషయమే కానీ కానీ మన ముందు బలాదూర్లే వేస్ట్. డి మన్మధరావు. అవును, నేనే మన్మథరావునే, నేనే వస్తా ఉన్నాను. అయ్యో, ఎక్స్క్యూజ్ మీ, చెయ్యు, యు ఆర్ రైట్. ఆప్షన్ డి మన్మథరావు, నేనే. నువ్వా? నువ్వు అందరి ముందు నిందలు పడ్డ ఇష్టం లేక ఆ నింద నా మీద వేసుకుంటా ఉండా. నువ్వేం బాధపడుకో. నేను నిలతప్పడం వింటా, నిలతప్పు వెదవా. ఇగో, నువ్వేం బాధపడమాక. పెళ్లి కాని కన్నె పిల్ల తన తల్లిని చెప్పుకునే దానికి ఇట్టాగే బాధపడుద్ది, అది సహజమో. ఇదిగో, నీకు నీ బిడ్డకి నేను అండగా ఉంటావు కదా, నువ్వు ధైర్యంగా ఉంటున్నా, తుండుకుంటా. ఇదిగో విశేష బహుమతి, యూనో వన్ థింగ్, మళ్ళీ గడుపులో పుట్టబోయే బిడ్డకి తండ్రిని నేనే అని ఒక్కడిస్తా ఉండా. నేనే మీకు అందరికి చెప్తా ఉండా, నేనే. చిరాబాయ్ చింపంజి మహమ్మడా, పెళ్లి కాని పిల్ల తల్లవడమేమిట్రా? మరి పెళ్లి కాకపోతే వాంతులు ఎందుకు అయ్యండి? ఎందుకయ్యాయో డాక్టర్ని పిలిపిస్తే ఆ డాక్టరే చెప్తుంది. వెంటనే ఫోన్ చేసి డాక్టర్ని రమ్మని చెప్తాను. నో ఆ, దేవుడా, పగదానికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు. అయ్యయ్యో, తప్పకండి, మళ్ళీ. ఏంటమ్మా ఇదే? అయ్యో, తప్పుకోండి. మీరు తప్పుకోండి. నెల తప్పిందని వదిలేసి అందరూ నన్ను తప్పుకోమంటారు, నా తుండుగుడ్డా. ఏమైతే ఏమే, డాక్టర్ వచ్చే త్వరగా కన్ఫర్మ్ చేస్తే బాగుండు. గ్యారంటీగా జూనియర్ మన్మథరావు పుట్టబోతా ఉన్నాడు అంటే బీ ప్రిపేర్డ్ టు కిస్ హిమ్, ఓకే? దేవుడా, ఏమిటి అన్యాయం? కన్యనైన నేను తల్లి నవ్వడమేంటి? నేనేం పాపం చేశానని? అరే, పరపురుషుండి కన్నెత్తి కూడా చూడని నేను గర్భం దాల్చడమేంటి? ఏమిటి నాకు ఈ కర్మ? ఆంటీ, ఏమిటాంటీ ఇది? ఇంత నింద పడిన తర్వాత నేను బతకూడదు ఆంటీ. దేవుడా, నన్ను తీసుకెళ్ళిపో, నన్ను తీసుకెళ్ళిపో, నన్ను తీసుకెళ్ళిపో. ఏంట్రా ఇది? ఆ? ఏంట్రా ఇది? నిజంగానే ఆడదానమైనట్టు, నిజంగానే తల్లి అయిపోయినట్టు ఏమిట్రా ఏడుపు? కొంపదీసి నువ్వు నిజంగానే? అవును, అమ్మనే. నా ఉద్దేశం, నువ్వు నిజంగానే మళ్ళీ అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నావేమిట్రా? అవునమ్మా, నాకు తెలియకుండానే నేను మళ్ళీ క్యారెక్టర్ లో తగ్గ ఇన్వాల్వ్ అయిపోయాను. నేనంటే సరే ఏదో ఫీల్ అయ్యాను, నువ్వు కూడా అంత ఫీల్ అయ్యావేంటమ్మా? నేనా? మరి నువ్వు ఫీల్ అవ్వకపోతే ఇప్పుడు డాక్టర్ ఎందుకు పిలిపిస్తున్నట్టు? అవునన్నా. అయ్యో, వాళ్ళంతా నిన్ను అనుమానిస్తుంటే నేను తల్లిగా తట్టుకోలేకపోయానురా. అందుకే తొందరపడ్డాను. అయినా డాక్టర్ వచ్చి మాత్రం ఏం చేస్తుంది? ప్రెగ్నెన్సీ లేదని చెప్పేస్తుంది. దాంతో పాటుగా నేను ఆడదానికి కాదని కూడా చెప్తుందమ్మా. అవును కదూ, ఆ విషయం మర్చిపోయాను నాన్న. అమ్మా, ఇప్పుడు ఎలాగమ్మా? సర్లే, నువ్వేం టెన్షన్ పడకు. ఆ డాక్టర్ని నేను మేనేజ్ చేస్తాను. ఏంటి మీటింగ్ పెట్టారు ఇక్కడ? డాక్టర్ గారు వచ్చేసారు. డాక్టరా? అవును, డాక్టర్ గారు రండి. రండి. నమస్తే అనసూయ గారు. నమస్తే. ఏంటి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు? అది నేనే చెప్తానండి. ఈమె పేరు మల్లి. ఈమెకి ఇంకా పెళ్లి కాలేదండి. సారీ, నేను పెళ్లిళ్ళు చేయను. హలో, నేను చెప్పింది పెళ్లి చేస్తారని కాదండి. మరి ఆమె పెళ్లి కాకుండానే తల్లయింది. తల్లయ్యాక పెళ్లి చేయండి. ఏ ఊరమ్మనిది? ఒకసారి దాన్ని పరీక్షించి అది నిజంగా తల్లి అయిందో లేదో చెప్పు చాలు. ఓస్, అంతేనా? మీరంతా ఒకసారి బయటికి వెళ్ళండి, ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. మీరు పదండి. డాక్టర్ గారు చెక్ చేయండి. అలాగే.